ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇవి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. మరి చాలామంది అయితే వీటిని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అప్డేట్ అయితే తీసుకోండి. ఇవాళ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, దీన్నే మనం టిస్కో అంటామండి, ఎప్పుడు స్థాపించబడింది అనే ప్రశ్న ఇచ్చాను. 1907లో మనకు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ జార్ఖండ్లోని జంషెడ్పూర్లో స్థాపించబడిందండి. అప్పుడు ఈ ప్రాంతాన్ని సక్షి అని పిలిచేవారు. ఆ సక్షి ప్రాంతంలో మనకు టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేశారు, జంషెడ్జీ టాటా. తర్వాత ఆ ప్రాంతాన్ని మనం జంషెడ్పూర్ అని పిలుస్తున్నాము. దీన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పేర్కొంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మనకి న్యాయ వ్యవస్థలో లోకస్ స్టాండీ అనగా ఏమిటి అనే ప్రశ్న ఇచ్చాను. జనరల్గా లోకస్ స్టాండీ అంటే సాధారణంగా మనకు న్యాయ వ్యవస్థలో కోర్టును ఆశ్రయించడానికి భాగస్వామికి మాత్రమే ఉండే హక్కును మనం లోకస్ స్టాండీ అంటాము. కానీ కొన్ని సందర్భాలలో భాగస్వామి మాత్రమే కాకుండా థర్డ్ పర్సన్ కూడా జోక్యం చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే అందులో ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని అనుకున్నప్పుడు మూడో వ్యక్తి కూడా పిటిషన్ వేయొచ్చండి. దీన్నే మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని అంటాం, PIL అని పిలుస్తాము. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పిల్ అనేది మనకు న్యాయ వ్యవస్థలో. క్వశ్చన్ నెంబర్ 3, సరిహద్దు భద్రతా దళం బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఒక ఇయర్ అయితే అడిగాను ఇక్కడ. 1965 డిసెంబర్ 1న మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు లేదా సరిహద్దు భద్రతా దళాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క మోటో వచ్చేసి మనకి డ్యూటీ అన్టు డెత్ అండి. మొన్న డిఎస్సిలో మీకు 2024 డిఎస్సిలో కంటిన్యూగా వీటి మీద క్వశ్చన్స్ అడిగాడండి. BSF యొక్క మోటో, ITBP ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే కంటిన్యూగా వచ్చినాయి, గమనించండి. క్వశ్చన్ నెంబర్ 4, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ, దీన్ని మనము ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటామండి, IAEA అంటాము ఇంగ్లీష్లో. దీని యొక్క ఎప్పుడు ఏర్పాటు చేయబడిందనే ప్రశ్న అయితే ఇచ్చాను. ఇది 1957లో ఏర్పాటు చేయబడింది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు ఆస్ట్రియాలోని వియన్నాలో ఉందండి. దీని యొక్క లక్ష్యం ఏంటిదంటే మనకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే ఉపయోగించేలా చూడడమే దీని యొక్క లక్ష్యము. చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ అండి, ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, జనజాతీయ గౌరవ్ దివస్ ఏ రోజున జరుపుకుంటున్నారు? ప్రతి సంవత్సరం నవంబర్ 15న మరి గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సా ముండా యొక్క జయంతిని అయితే మనము జనజాతీయ గౌరవ్ దివస్గా జరుపుకుంటున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్, బిర్సా ముండా జయంతి ఉత్సవాలను 2024 నవంబర్ 15 నుండి 2025 నవంబర్ 15 వరకు ఆదివాసీ గౌరవ్ వర్ష్ పేరుతో నిర్వహిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మనకైతే క్వశ్చన్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఏరియా నుంచి. బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చోటా నాగ్పూర్ ప్రాంతంలో జరిగిన ముండా తిరుగుబాటులో ఇతను చాలా కీలక పాత్ర పోషించాడండి. మనకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ట్రైబ్స్ తిరుగుబాట్లు అయితే జరిగినాయి. అందులో ఈ ముండా తిరుగుబాటు ఒకటండి. దీంట్లో కీలకంగా ఉన్న వ్యక్తి వచ్చేసి మనకు బిర్సా ముండా. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఇతన్ని బంధించి జైల్లో ఉంచితే అతను అక్కడే మరణించడం కూడా జరిగింది. మనకు బిర్సా ముండా పేరుతో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందండి, రాంచీలో ఉంది. మనకు జార్ఖండ్లోని రాంచీలో బిర్సా ముండా ఎయిర్పోర్ట్ కూడా ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, వై భారత్ మ్యాటర్స్, ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన బుక్ అండి. ఇట్లా న్యూస్లోకి ఏదైనా పుస్తకాలు కనుక వస్తే డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది మనకి. ఈ పుస్తకం రాసింది ఎవరనే ప్రశ్న ఇచ్చాను. భారత విదేశాంగ శాఖ మంత్రి S. జైశంకర్ రాశాడు వై భారత్ మ్యాటర్స్. ఇందులో కొన్ని కీలక అంశాలను అయితే ప్రస్తావించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశంలో మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు పనిచేశారు? ఫస్ట్ కాగ్ ఎవరనే ప్రశ్న ఇచ్చాను. స్టాక్ జీకే నుండి సో మెనీ టైమ్స్ ఇది క్వశ్చన్ అండి మనకు. V. నరహరి రావు ఫస్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మన భారతదేశంలో ముఖ్యంగా ఆడిట్కి సంబంధించి వివిధ పద్ధతులు సరిగ్గా ఖర్చు అయ్యాయా లేదా అనేది అక్కడ మనకు జాతీయ స్థాయిలో రాష్ట్రాలలో కూడా ఆడిట్ అనేది నిర్వహిస్తుంది కాగు. మరి దానికి మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ పనిచేసింది V. నరహరిరావు 1950-54 మధ్య. ఇక భారత రాజ్యాంగంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించిన ఆర్టికల్స్ ఏమున్నాయంటే మనకు 148 నుండి 151 అధికరణలు అయితే ఆ భారత రాజ్యాంగంలో కాగ్ గురించి ప్రస్తావిస్తాయి. ఇది ఒక రాజ్యాంగబద్ధ పదవి అండి.
అయితే రీసెంట్గా మనకు 2024లో ఈ పదవిని కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టడం జరిగింది 15వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా. ఆ విశేషం ఏంటంటే ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి అండి. రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడు. నేను ఆల్రెడీ మీ కరెంట్ అఫైర్స్లో ఇదే వీడియో సిరీస్లో మీకు ఒక వీడియోలో కూడా మెన్షన్ చేశాను, ఈ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. మీరు మొన్న గ్రూప్ 2 జిఎస్ పేపర్ 1 తీసుకోండి, ఈ ప్రశ్న ఉంటుంది మీకు. ఆ కొండ్రు సంజయ్ మూర్తి మొట్టమొదటి తెలుగు వ్యక్తి కాగ్గా మరి ఆ పదవిని చేపట్టడం అనేది జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 7, ఇంటర్పోల్ ఎప్పుడు ఏర్పడింది అనే ప్రశ్న ఇచ్చానండి. ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటాం కదా, అంటే అంతర్జాతీయ స్థాయిలో నేరస్తులను ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళను పట్టుకోవడానికి అయితే ఇది పనిచేస్తుంది. 1923 సెప్టెంబర్ 7న ఇంటర్పోల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని లియోన్లో నెలకొల్పబడి ఉందండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో 196 దేశాలు అయితే భాగస్వాములుగా ఉన్నాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 8, బిమ్స్టెక్ విస్తరించండి అన్నాను. ఇది ఒక కూటమి అండి, ఇందులో కొన్ని దేశాలు అయితే ఉన్నాయి. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బంగాళాఖాతం తీరం వెంబడినటువంటి కొన్ని కంట్రీస్ అయితే కలిసి మనకు ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దీంట్లో ఉన్నటువంటి కంట్రీస్ మొత్తం మనకి 7 ఉన్నాయండి. ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ అండి. ఈ ఏరియాలో ఉన్నటువంటి కంట్రీస్ అయితే కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 9, కాకతీయుల రాజభాష ఏదనే ప్రశ్న ఇచ్చాను. మనకు క్రీస్తు శకం 1000 నుంచి 1323 వరకు మరి ఓరుగల్లు రాజధానిగా పాలించిన ఒక ప్రసిద్ధి చెందిన రాజవంశం కాకతీయ రాజవంశం. వీరి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్లో అధికార భాష వచ్చేసి మనకి సంస్కృతం అండి. చాలా రచనలు కూడా వచ్చాయి సంస్కృతంలో. తెలుగు సాహిత్యం కూడా బాగా వర్ధిల్లింది వీరి కాలంలో. వీరి యొక్క రాజలాంఛనం వచ్చేసి వరాహం, ఇది గుర్తుంచుకోండి మీరు. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ తెలంగాణ హిస్టరీ నుంచే. ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్గా ఎవరు మార్చారు? అంటే ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్ అని ఉండాలండి, ఇక్కడ సుల్తాన్పూర్గా మార్చారు. సార్ ఇది సుల్తాన్పూర్ అని మీరు మెన్షన్ చేసుకోండి. సుల్తాన్పూర్గా ఎవరు మార్చారనే ప్రశ్న ఇచ్చాను. మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్గా మారుస్తాడు. 1323లో 2వ ప్రతాపరుద్రుడిని ఓడించి బంధించి తీసుకెళ్తాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ సందర్భంలోనే ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్గా మార్చడం జరిగింది. 1323లోనే మనకు కాకతీయ సామ్రాజ్యం అనేది అంతరించడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తాన్ల చేతిలోనే ఇది అంతరించిపోయింది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి రేపు 10 క్వశ్చన్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.